హార్ట్ బ్రేక్ వల్ల నిజంగా హార్ట్ ప్రాబ్లం వస్తుందా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నేను మీ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవీంద్రదేవ్ రేచలకు. సో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఇదేంటి అంటే హార్ట్ బ్రేక్ తర్వాత వచ్చే హార్ట్ ప్రాబ్లం. దీన్నే టకాట్సుబో కార్డియోమయోపతి అని కూడా అంటారు. ఈ ప్రాబ్లం అనేది సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ తర్వాత వస్తుంది. సో మన క్లోజ్డ్ వన్స్ ఎవరైనా మిస్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, జాబ్ స్ట్రెస్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, సడన్ గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో హార్ట్ పంపింగ్ అనేది సడన్ గా వీక్ అవుతుంది. ఈ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఆయాసం రావడం కానీ, గుండె తడలాగా రావడం కానీ అవ్వచ్చు. కొన్నిసార్లు హార్ట్ అటాక్ లో వచ్చే ఈసీజీ చేంజెస్ కూడా రావచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాబ్లం లో హార్ట్ బ్లడ్ వెజల్స్ లో ఎటువంటి బ్లాక్స్ ఉండవు. ఈ ప్రాబ్లం అనేది కొన్ని రోజుల తర్వాత కంప్లీట్లీ నార్మల్ కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ. మరిన్ని హార్ట్ రిలేటెడ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే ఫాలో మీ.